వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, సీనియర్ జర్నలిస్ట్ కూడా పల్లె రవికుమార్ గౌడ్ మనతో ఉన్నారు, మన స్టూడియోలో ఉన్నారు. అనేక అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఇట్లా ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనే విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అరుణ్ గారు. బాగున్నారా? బాగున్నాను. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము కుల సంఘాలకు పెద్దపీట వేసింది అని చెప్పుకున్నోళ్ళు ఈరోజు మరి గౌడ విషయానికి వస్తే మీరు అక్కడ చైర్మన్ కూడా చేసినట్లున్నారు గౌడ సంఘానికి. అంటే మరి నీరేక విషయానికి వస్తే ఏంటి మరి ఇంత ఈ అరాచకం ఏంటి? ఇంతగానో ఎందుకు అక్కడ ధర్నాలు ఆందోళన చేయవలసి వస్తుంది? గత ప్రభుత్వంలో లేనిది ఇప్పుడు ఎందుకు చేయవలసి వస్తుంది? మరి మీరు అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏ వర్గం ప్రయోజనాల పట్ల కూడా ప్రేమ లేదు. ఏ వర్గం అంటే సబ్బన వర్గాలు, దాంట్లో రైతులు ఉంటారు, పేదలు ఉంటారు, మహిళలు ఉంటారు, ఆదివాసీలు ఉంటారు, మైనార్టీలు ఉంటారు, దళితులు ఉంటారు. అందరూ కేవలం వాళ్ళని అవసరానికి వాడుకొని రాజకీయ పబ్బం గడుపుకోవడం తప్ప వేరింకేం లేదు. ఎందుకంటే మిగతా ఇప్పుడు మీరు అడిగిన నీరాకు సంబంధించి అడిగినారు. తెలంగాణలో ఒక బలమైన సామాజిక వర్గం గౌడ ప్రిడామినెంట్గా ఉన్నటువంటి కల్లుగీత కార్మికులు గౌడ సామాజిక వర్గం. అది ఒక రాజకీయమైనగా ఒక బలమైనది కాబట్టి దీన్ని దెబ్బతీయడం కోసం ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీనికి ఉన్నటువంటి ఈ కమ్యూనిటీకి ఉన్నటువంటి ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతో హైదరాబాద్లో ఉన్నటువంటి 130 కళ్ళు సొసైటీలని రద్దు చేసిండు. ఎంత మొత్తుకున్నా కీ పెట్టినా కూడా వాటిని పునరుద్ధరించలే. అదే కేసీఆర్ గారు ఎన్నికల హామీలతో పాటు ఉద్యమంలో భాగంగా 2009 నుంచి 14 మధ్యలో కాలంలో ఉద్యమ క్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన వెంటనే హైదరాబాద్లో రద్దు చేసినటువంటి కళ్ళు సొసైటీలను, దుకాణాలను మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పింది. అందుకు ఆ మాట ప్రకారంగా అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలల్లోనే దాన్ని పునరుద్ధరించి కళ్ళు సొసైటీలను పునరుద్ధరించిండు. మిగతా ఇంకా ఏం చేసిండు చేస్తూ 2 నీరా పాలసీ ఒక 40-50 ఏళ్లుగా ధర్మభిక్షం గారిని మొదలుకొని ఎంతోమంది ఆ రోజు నుంచి నీరా పాలసీ, ఎందుకంటే పరిస్థితులు మారుతున్నాయి. ఇది ఒక కళ్ళుని ఆధునికంగా ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక నీరాగా ఒక ఎప్పటికప్పుడు జనరేషన్కి ఒక రిజర్వ్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మోడర్న్ అవుట్లుక్ తోటి సమాజానికి అందించాలనేటువంటి ఉద్దేశంతో నీరా అనేది 40 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నారు. పాలసీలు చేయలే. కేసీఆర్ గారు నీరా పాలసీని తీసుకురావటమే కాకుండా నీరా పాలసీని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే అప్పటికేం చేసిరు వీళ్ళు, కళ్ళు అనగానే ఒక 3rd క్లాస్ డ్రింక్ లాగా ఒక శ్రామిక వర్గం మాత్రమే సంబంధించి తెలంగాణ ప్రజల కల్చర్లో భాగమైనటువంటి కల్చర్లో భాగం కళ్ళు, తెలంగాణ ఆహారపు అలవాట్లో భాగం కళ్ళు, తెలంగాణ మెడిసిన్లో భాగం, ప్రకృతి వైద్యంలో భాగం కళ్ళు, ఇవన్నీ ఉన్నాయి. పౌష్టికాహారంలో భాగం కళ్ళు. ఇటువంటి దాన్ని ఒక 3rd క్లాస్ డ్రింక్ లాగా, చీప్ లిక్కర్ లాగా ప్రమోట్ చేసి దాన్ని ఒక కల్చరల్గా దాన్ని తక్కువ చేసి చూపించి ఇవాళ దాన్ని చేసింది. దానికి ఒక గొప్ప ఒక న్యాచురల్ డ్రింకు, ఆర్గానిక్ డ్రింకు, అద్భుతమైన పోషక విలువలు, ఔషధ విలువలు ఉండే ఒక శక్తి విలువలు ఉండేటటువంటి ఒక డ్రింక్గా ప్రమోట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు నీరా పాలసీని తీసుకొచ్చిండు. దాన్ని సమాజానికి అర్థం చేసేటట్టుగా చెప్పడం కోసం ప్రభుత్వం తరఫుననే 12 కోట్ల రూపాయలతోటి నీరా కేఫ్ని పెట్టి నీరా కేఫ్ని పెట్టి ఒక స్టార్ హోటల్ మాదిరిగా దాన్ని ఒక అల్ట్రా మోడర్న్ లుక్ తోటి నీరా కేఫ్ని ప్రైమ్ లొకాలిటీ నెక్లెస్ రోడ్లోనే దాన్ని ఆలోచన చేయడమే కాదు, వెంటనే యుద్ధ ప్రాతిపదికన దాన్ని పూర్తి చేసి అద్భుతంగా సంవత్సరం పాటు నడిపించినాం. నేను చైర్మన్గా కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్గా ఆ నీరా కేఫ్ని తెలంగాణలోని ప్రతి జిల్లా కేంద్రంలో పెట్టాలని చెప్పేసి రూపకల్పన చేసినాం. మొదటి దశలో ఇది పైలట్ ప్రాజెక్టు, నీరా కేఫ్ పైలట్ ప్రాజెక్ట్. ఇది అద్భుతంగా స్పందన వచ్చింది కాబట్టి, ప్రజలు యాక్సెప్ట్ చేశారు కాబట్టి దాని మొదటి దశలో వరంగల్, భువనగిరి, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేటలో ఫస్ట్ ఫేజ్లో పెట్టాలని చెప్పేసి నీరా కేఫ్లు పెట్టాలని చెప్పేసి నిర్ణయించినాం. దానికి 30 కోట్ల బడ్జెట్ని కూడా కేసీఆర్ గారిని అడిగి అప్పుడు తీసుకొచ్చాను. అనుకోకుండా అదంతా ప్రాసెస్ జరుగుతున్న టైంలోనే ఎన్నికలు కూడా పూర్తి చేయలేకపోయింది. ఇవాళ నిజంగా వీళ్ళకి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ కొత్త జిల్లాలకు విస్తరించండి, ప్రతి జిల్లా కేంద్రానికి నీరా కేఫ్లను విస్తరించేయాలి. అది చెయ్యకుండా ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా ఒక అద్భుతంగా
రూపకల్పన చేసి ఒక పెట్టినటువంటి దాన్ని హైదరాబాద్లో నీరా కేఫ్ని ఒక ప్రైవేటు సంస్థకు అప్పచెప్పడానికి కుట్రలు కుతంత్రాలు చేశారు. దాన్ని అడ్డుకున్నాం, నిలువరించినాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీరా కేఫ్కే ఉండాలని చెప్పేసి, నీరా కేఫ్ టాడీ టాపర్స్ కార్పొరేషన్కి ఉండాలని చెప్పేసి కొట్లాడితే దానికి అప్పచెప్పారు. అయిపోయింది. మా పోరాటం ఫలించి అందరం టీఆర్ఎస్ పార్టీ, గౌడ సంఘాలు, కల్లుగీత వృత్తి సంఘాలు అన్నీ కూడా పోరాటం చేయటం వల్ల వచ్చింది, అయిపోయింది. మళ్ళీ దాన్ని ఇప్పుడు కార్పొరేషన్కి ఉన్నటువంటి దాన్ని అక్కడ ఉండనీయకుండా మళ్ళీ ప్రైవేటు వ్యక్తులకి, వీళ్ళు అనుకున్నటువంటి వాళ్ళకి, ఎవరో కార్పొరేట్ వెనక ఉండే అదృశ్య శక్తులు ఉంటాయి కదా, వాళ్ళకి అప్పచెప్పడం కోసము టెండర్లు వేసారు. ఆ ప్రాసెస్ నడుస్తున్నది. ఏం దుర్మార్గం ఇది, ఏంది ఇది? వీళ్ళు ప్రజా సంక్షేమం, ప్రజాభ్యుద్ధం, బీసీ వర్గాలు, అది ఆ వర్గాలకు ఈ వర్గాలకు మేం తప్ప ఇంకెవ్వడు లేడు, ఈ జనోద్ధరణ కోసం పనిచేసే వాళ్ళు మేం తప్ప లేదని చెప్పేసి సందు దొరికితే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు. దీనికి సమాధానం చెప్పండి. వాళ్ళ జరుగుతుంది. మేము చెప్పినాం, ఎటువంటి పరిస్థితుల్లో నీరా కేఫ్ని కల్లుగీత కార్పొరేషన్ ద్వారానే నిర్వహించాలి. అది ఆ డ్రింకుని తెలంగాణ కల్చర్లో భాగమైనటువంటి నీరా అన్నది ఆర్గానిక్ ఫుడ్ లాగా కల్చరల్ ఫామ్లో ప్రమోట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో దాన్ని పెట్టినటువంటిది. దానికి పెట్టి వ్యాపార దృష్టిలో చూసి లాభాలు నష్టాలు లెక్కలు వీళ్ళ బుద్ధి అంతే. లాభ నష్టాలతో సంబంధం అయినా కూడా, లాభ నష్టాలతో చూసినా కూడా వాళ్ళ నీరా కేఫ్ 5 లక్షల లాభాల్లో ఉన్నది, నష్టాల్లో లేదు. 5 లక్షల లాభాల్లో ఉన్నది. ఎవడుకో 5 ఇంత పెట్టుబడి పెట్టి ఇంత వ్యవస్థను సృష్టించి ఒక పైలట్ ప్రాజెక్టుని ప్రైవేట్ వాడికి అప్పచెప్తారా? బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాడు ఎవడైనా ప్రభుత్వాలు, వీళ్ళ పనుల్లో అదే. దాన్ని ఎవరికి అప్పచెప్పడం, ఎందుకంటే ఇక్కడ పైసలు వస్తున్నాయి, నెలకు 5 లక్షల ఆదాయం వస్తుంది. దాన్ని ఇంకా అది పెరిగేదే తప్ప తగ్గేది కాదు కదా. మరి ఎట్లుంటుంది కార్యాచరణ? ఎట్లా వదిలిపెట్టేది ఏం లేదు. టెండర్ ప్రాసెస్ జరుగుతుంది చెప్పినాం, అయినా కూడా వదిలిపెట్టే. ఇప్పుడు కాంగ్రెస్లో కూడా ప్రధాన పాత్ర మీదే ఉంది. గౌడ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ గారు పిసిసి మరి ఏమంటున్నాడు ఈ అంశం పట్ల? పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు ఉండొచ్చు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉండొచ్చు. రైట్. వాళ్ళ చేతులు ఏం లేదు లేదా? తెరవెనుగుండా నడిపిస్తుంది ఎవరు నడిపిస్తున్నారు? ముఖ్యమంత్రి గారు చెప్పిందే వేదం. నిజంగా వీళ్ళకుంటే మీరు అన్నట్టుగానే పిసిసి అధ్యక్షుడు మా సోదరులు మన మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, ఎందుకంటే ఇది టాడీ టాపర్స్ కార్పొరేషన్ బీసీ వెల్ఫేర్ కిందనే ఉన్నది. అవును. పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారు. మరి జాతి ప్రయోజనాలు బలి పెడతావారు మీరు? జాతి కోసం కొట్లాడి సాధించుకున్నటువంటి దాన్ని, కుల ప్రయోజనాల కోసం కొట్లాడి 3-4 దశాబ్దాలుగా పోరాటం చేసి సాధించుకున్న దాన్ని ఒక ప్రైవేట్ వాడికి అప్పచెప్తారా మీరు? నిజంగా మీరు వాళ్ళిద్దరు పెద్ద మనుషులు మీరు పేర్లు ప్రస్తావించినారు కాబట్టి వాళ్లకు నిజంగా ఈ జాతి పట్ల ఉంటే ముఖ్యమంత్రి దగ్గర పోయి తెలుసండి, కొట్లాడండి. ఎటువంటి పరిస్థితుల్లో నీరా కేఫ్ కల్లుగీత కార్పొరేషన్ ద్వారానే ఉండాలి. ఏ టెండర్లు కూడా పెట్టడానికి లేదు, రద్దు చేయాలి, టెండర్లు రద్దు చేయాలి. ఇది నడపడంతో పాటు ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేఫ్ని పెట్టాలి. పాత ప్రభుత్వం నిర్ణయించింది. కనీసం మనం కొత్తవి చేయకపోయినా వాటినన్నా పూర్తి చేద్దాం, బడ్జెట్కి ఇచ్చిన బడ్జెట్ ప్రకారంగా కూడా చేద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దగ్గర కొట్లాడండి, తేల్చండి, వాటిని పెట్టించండి. నేనే సంతోషంగా పోయి మా పొన్నం ప్రభాకర్ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి ఓ శాలువ కప్పి ఓ బోకే ఇచ్చి వస్తా. ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేఫ్లు ప్రభుత్వం తరఫున పెట్టించండి. మేము నిర్ణయించినాము, చేసి చూపించినాము, పెట్టినాము. దాన్ని ఆగం చేయకుండా దాన్ని అట్లనే ప్రభుత్వం నుంచి నడిపించి ఇంకా మాది 33 జిల్లాల్లో జిల్లాకు నీరా కేఫ్ను ప్రభుత్వం నుంచి పెట్టించండి. అక్కడ దానివల్ల కల్లుగీత కార్మికులు, గౌడ జాతి బిడ్డలు, చదువుకున్నటువంటి పిల్లలు చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు, మీ వెనకనే వస్తారు. నేను కూడా వచ్చి మీకు శాలువ కప్పి బోక ఇచ్చి ఇద్దరు అన్నలకు దండం పెట్టి పోతాను. ఓకే, రైట్. చివరిగా ఈ దేశంలోనే బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది. అందులో రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి పదే బీసీల ఓట్లతోటే నేను అధికారంలోకి వచ్చిన, బీసీలు చాలా నాకు దగ్గర బంధువులు లాంటి వాళ్ళు, నా అన్నదమ్ములు లాంటి వాళ్ళు, వాళ్ళ ఓట్లతో నచ్చినాయని చెప్పాడు. అంటే ఇక్కడ మంత్రివర్గ విస్తరణ ఇక్కడ జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఇంకా 6 మంత్రివర్గాలు, 6 మంది మంత్రులు కావాల్సి ఉంటుంది ఈ రాష్ట్రంలో. సో ఎంతమంది మంత్రులు బీసీలు అవుతారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా బీసీలో మీద అని చెప్పేసి, అంటే ఇంకేమొద్దు, అసలు మీకు వచ్చిందిగా ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. మీరు నిజంగా బీసీల మీద ప్రేముంది అంటున్నారు కదా, ఏమక్కర్లేదు, 6 కుర్చీలు మా వాళ్ళకి ఇవ్వండి. మీరు చెప్పిన 42% వస్తుంది. ఇంకొకటి కూడా ఉంది, ఇప్పటికి ఉన్నది ఎంత? 3 కదా బీసీలు ఉన్నది ఎంత?
పొన్నం ప్రభాకర్ గారు, కొండ సురేఖ గారు. ఇంకెవరు ఉన్నారు? ఇద్దరే. రైట్, ఇద్దరే కదా. మరి ఇంకా 6 ఉన్నాయి కదా, ఇద్దరు ఇస్తే 8 అవుతుంది. మీరు చెప్పినట్టుగా సామాజిక న్యాయం ప్రకారంగా 42% రిజర్వేషన్లు కట్టుబడి ఉన్నారుగా. బీసీల కోసం 42% చెప్పి లోకల్ బాడీ 42% కూడా 50 కూడా కాదు. 50 అయితే 18లో 9 అవుతుంది, 8 అవుతుంది, 42% ఇస్తుంది రేవంత్ రెడ్డి గారికి. నేను కూడా మీరు అడిగిరు కాబట్టి దాంట్లో పెట్టి చెప్తాను. మీకు నిజంగా బీసీ పట్ల, బీసీ సమాజం పట్ల, బీసీల కోసం మీరు తప్ప ఈ దేశంలో ఎవ్వడు, ఈ తెలంగాణ ఇంకెవ్వరు చేయలేరు కూడా. చేశారు కదా 42%. మీరు చెప్పినది ఎన్నికల హామీ 42% రిజర్వేషన్ కట్టుబడి, దాని ప్రకారంగానే ఇవ్వండి. 6 ఎమ్మెల్యేలు, 6 మంత్రి పదవులు ఉన్నాయి కదా ఇప్పుడు. మిగిలే ముఖ్యమంత్రి తీసుకున్నారు, ఇంకా అంతకంటే పెద్ద పదవి ఏది మాకు? ఇక ఏమొద్దు, 6 మంత్రి పదవులు బీసీలకి ఇవ్వండి. ఓ ముదిరాజు కొట్టియండి, ఓ మున్నూరు కప్పు కొట్టియండి, ఓ పద్మశాలి కొట్టియండి మా బీసీలలో. ఒక్క విషయం వినండి, సాధ్యమవుతుందా? ఇప్పుడు ఇక్కడ మైనారిటీ మంత్రి లేడు, మళ్ళీ ఎస్టీ మంత్రి లేడు. ఎస్సీలు అంటే ఉండొచ్చు, ఉన్నారు ఎస్సీలు మంత్రులు కూడా ఉన్నారు. మరి వాళ్ళకి లేదు, మీకే 6 అంటే 6 మేము చెప్తాం. మీరు చెప్పిన దాని ప్రకారం 6 ఓ మైనార్టీకి అండి సంతోషిస్తాం. మా దగ్గర ఎస్టీ లంబాడికి అండి సంతోషిస్తాం. అయిపోయి ఇవ్వండి. ఇంకా 4 మాకు ఇవ్వండి, ఓ ఎస్టీకి ఓ మైనార్టీకి ఇవ్వండి, సంతోషిస్తాం. ఎందుకంటే ఎస్సీ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఓ ఎస్టీ. మీరు నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు అడిగినరు కాబట్టి, వాళ్ళు చెప్తున్నారు కాబట్టి. రోజుకు పొద్దున్న లేస్తే మేము బీసీ జనోద్ధారకులు మేము తప్ప ఇంకెవ్వడు లేడని నేను కూడా మాట్లాడిండు ముఖ్యమంత్రి గారు. ఎక్కడో మాట్లాడిండు, పిల్లల దగ్గర కూడా ఎక్కడో మాట్లాడిండు. కాబట్టి ఏమొద్దండి మాకు, ఏమొద్దు, గొర్రెలొద్దు, బర్రెలొద్దు. మీరు చెప్తారు కదా గొర్రెలు ఇంకా గొర్రెలుగా ఏమంటారా అని. ఇవ్వండి భయ్, గొర్రెలకు మంత్రి ఒకటి, గొర్రెలకు మంత్రి ఇవ్వండి. ఇంకోటి ముదిరాజులకు చేపలు పట్టడం అంటారు కదా, మంత్రి పదవి ఇవ్వండి, అవి ఇవ్వండి. మీరు వద్దు, మీరు గొర్రెలు బర్రెలు వద్దు, కేసీఆర్ అవి గొర్రెలు బర్రెలు కాపించారని చెప్తున్నారు కదా, అంతే కదా. ఏమి అన్నట్టుగా మీరు ఇవ్వండి. ఇంకా 6 మంత్రి పదవులు బీసీలకి ఇవ్వండి, ఓ యాదవ్కి ఇవ్వండి, ఓ పద్మశాలికి ఇవ్వండి, ఇంకా చెప్తున్నాను కదా, ఓ ముదిరాజుకి ఇవ్వండి, మా బీసీ బిడ్డలకి ఇవ్వండి, ఓ మున్నూరు కాపుకి ఇవ్వండి. లేవు మీరు ఇవన్నీ చేయకుండా నేనేం చెప్తున్నా అంటే, వాళ్ళ కేసీఆర్ గారు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కాబట్టి నేను చెప్తున్నాను. బీసీల గొర్రెలు ఇవాళ కేసీఆర్ గారు బీసీలకు రాజకీయంగా మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే మీరు ఏదో దళితుని ఇవ్వాలని చెప్తున్నారు కదా, మొట్టమొదట తెలంగాణ రాష్ట్రం వచ్చిన తొలి శాసనసభ స్పీకర్గా ఒక బీసీ బిడ్డ మధుసూదనాచారి గారు, తొలి శాసన మండలి చైర్మన్ ఒక బీసీ బిడ్డ స్వామి గౌడ్ గారు, తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక శాఖ మంత్రిగా ముదిరాజు బిడ్డ ఈటల రాజేందర్ గారిని ఇక తర్వాత ఇట్లా చెప్పుకుంటా పోతే యాదవులు ప్రతి వర్గానికి రాజకీయంగా అవకాశం కల్పించి ఉద్యోగాలు మిగతా ఇక కార్పొరేషన్ మిగతా దాంట్లలో మాలాంటి వాళ్ళం తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళని దాదాపు 57 కార్పొరేషన్లు ఇస్తే 30 కార్పొరేషన్ చైర్మన్లు బీసీలు, 57 కార్పొరేషన్లు ఇస్తే 30 కార్పొరేషన్ల చైర్మన్లు కేసీఆర్ గారు బీసీలు. అంత గౌరవం ఇచ్చాను. మీరు 50 కార్పొరేషన్ల చైర్మన్లు ఇస్తే 27 మంది ఏ సామాజిక వర్గం ఉన్నారో సోషల్ మీడియాలో తెలుస్తూనే ఉంది. కేసీఆర్ గారు అదే 50 ఇస్తేనేమో 30 మంది బీసీలకు ఇస్తే, బీసీ కార్పొరేషన్ బీసీలకు ఇస్తే చైర్మన్లుగా, అదే మీరు 50 నామినేట్ పెట్టాడు చైర్మన్లు ఇస్తే అదే 27 ఒకటే కులానికి ఇచ్చిండు. నేను కులాలు నేను కొంత నాకుండా మీరు నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు ఇవ్వరు, మీకు రాజ్యాంగం ఇవ్వరు. కానీ నోటికి వచ్చినప్పుడు మాత్రం సందర్భం వచ్చినప్పుడు కానీ జనాలని మోసం చేసేందుకు విషపూరితంగా మాట్లాడింది బీసీలకు మేము చేస్తున్నాం అని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు నేను అనేది ఏమి ఎక్కర్లేదండి. 6 మంత్రి పదవులు ఉన్నాయి. అసలు కూర్చి మీతో ఇంకా నేను చెప్పాను, రెవెన్యూ మంత్రి మీరే అని చెప్పి తీసుకున్నారని చెప్పాను, ఆర్ఎండ్బి మంత్రి తీసుకున్నారని చెప్పాను, వ్యవసాయ శాఖ మంత్రి తీసుకున్నారని చెప్పాను, ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి మీరే అగ్రవర్ణాలు తీసుకున్నారని చెప్పని నేను చెప్పాను. ఇంకోటి తీసుకున్నారు ఇంకోటి పరిశ్రమల శాఖ మంత్రి తీసుకున్నారు అని చెప్పేసి నేను చెప్పాను. మాకేదో మా బీసీలకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఇచ్చాను, అది గొప్ప చెప్తారు.
మా అక్క సురేఖకు ఏదో ఎండోమెంట్ శాఖ ఇచ్చారు, అది గొప్ప చెప్తారు. అన్ని కీలక శాఖలన్నీ మీరే తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవి తీసుకుంటూ కీలక శాఖలు తీసుకున్నారు. ఇప్పటికైనా ఉత్తగా మిగిలిన 6 మంత్రి పదవులు మా బీసీలు 6 మంత్రి పదవులు ఇస్తారు అని మీరు అనుకుంటున్నారు కదా, మళ్ళీ ఇంకా కొన్ని సామాజిక వర్గాలకు చెప్తున్నారు కదా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అట్లనే ఉన్నారు, మైనార్టీ ఉన్నారు అంటే మీకే ఇస్తారా? కానీ ఆ పనైనా చేయమని చెప్తున్నాను. అరుణ్ గారు మీరు చెప్పినట్టుగా 6 ఆ 6 మంత్రి పదవుల్లో మీరు చెప్పినట్టుగా ఒక మైనార్టీ లేదు కాబట్టి ఇవ్వండి. మేము 10 మందికి అన్ని బీసీలం ఎప్పుడు కూడా బీసీలం ఒక బీసీ బిడ్డగా చెప్తాను. మీరు గుచ్చి అడుగుతున్నారు కాబట్టి చెప్తానా, నేను ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా. బీసీలం ఎప్పుడు కూడా ఎవరి వాటాని గుంజుకునేటోళ్ళం కాదు, ఎవరి తినే తిండిని గుంజుకునేటోళ్ళం కాదు. రైట్. ఇంత అవకాశం ఉంటే అందరూ మాది గుంజుకున్నోళ్ళే, అందరు మాది గుంజుకు మేము మా వాటా కోసమే అడుగుతున్నాం. అయినా కూడా 10 మంది మేలు కోరేటోళ్ళం కాబట్టి మీరు మైనార్టీ అంటున్నారు కాబట్టి మైనార్టీ సోదరులకు కూడా ఒకటి ఇవ్వండి. మీరు బంజారాలకు ఒకటి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వండి అని చెప్తున్నాం. మిగిలిన 4 మాకు ఇవ్వండి అని చెప్తున్నాం. ఇంతకంటే ఇంకేముంది? మీరు మా వృత్తిలో చాలా సంవత్సరాలు వృత్తిలో కొనసాగారు, మీరు సీనియర్ జర్నలిస్ట్. మీ అనుభవపూర్వకంగా చెప్పండి, ఇప్పుడు చేసే మంత్రివర్గ విస్తరణలో ఒకటే చెప్పండి, బీసీలకు ఎంత వస్తుందని మీరు అనుకుంటున్నారు? మీరు అనుకోండి, ఒక్కదానికి మించి ఇయ్యరు, అదే గొప్ప అని చెప్తారు. ఒక్కదానికి మించారు, ఇంకా మేము తప్ప ఎవరికి లేదని చెప్తారు. మిగతా వాళ్ళు చేసింది వీళ్ళకి ఏం కనిపించదు, ఇంకా మేము బీసీలకు మేమే చేసింది చెప్తారు. ఒకటే ఇస్తారంటారు? 1, 2కి మించి ఇయ్యరు. 2 కూడా ఇస్తారు అనుకోను, 1 ఇస్తారు. అప్పుడు ఎందుకంటే టింగు అని 3 అవుతారు మా బీసీ బిడ్డలు. గంతకు మించి వీళ్ళకి 1 కూడా ఇయ్యరు. మళ్ళీ వాళ్ళే కొట్టుకొస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుసు. నేను సంతోషం, ఓ లంబాడి బిడ్డకి ఇస్తే, లంబాడి సోదరుడికి ఇస్తే నేను సంతోషిస్తా, మైనార్టీకి ఇస్తే సంతోషిస్తా. వాళ్ళిద్దరికి ఇచ్చినాక నేనైతే కోరుకునేది ఆ 4 మా బీసీలకు ఎవరికన్నా ఇవ్వండి అని చెప్తాను. ఇప్పటికి ఓ గౌడుకు వచ్చింది, ఓ మునూరు కాప మా అక్క 2 ఉన్నాయి కాబట్టి ఓ పద్మశాల మునూరు కాప 2 వచ్చింది. మిగతా సామాజిక వర్గాలకి ఇవ్వండి, సంతోషిస్తాం. మీ దగ్గర మీ పార్టీ నాయకులే, మీ పార్టీ నాయకులు ఉంటారు కదా. ఎమ్మెల్యే ఇప్పుడు బీసీ అని చెప్పేసి పల్లె రవికుమార్ దిల్స్ అయితే ఓ మంత్రి పదవి ఇయ్యరు కదా. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకో ఎమ్మెల్సీకో ఓ బీసీకి మంత్రి పదవి ఇస్తారు, గాళ్ళకి ఇవ్వండి. మేము వాళ్ళలో మా బీసీ ఎవరైనా కానీ మా బీసీ బిడ్డలకి ఇచ్చారని సంతోషిస్తాం. ఆ పని చేయకుండా సందు దొరికినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా ఇక మేమే చేస్తున్నాం అని చెప్పి మీరు చెప్తున్నారు. పెద్ద బీసీ కుల ఏదో గణన చేసినామని. దాంట్లో మీరు చేసిన పని ఏంది? బీసీ జనగణన చేసి ఈ రోజు వరకు తెలంగాణలో 61% ఉంది బీసీ జనాభా అన్నటువంటిది. ముస్లింలు కలిపితే మీరు చెప్పిన లెక్క ప్రకారం బీసీ ముస్లిం కలిపితే దాన్ని మీరు 56% తగ్గించారు. ముస్లింతో సంబంధం లేకుండా కేవలం మీరు చెప్పేటటువంటి హిందూ బీసీలు 51.62% ఉన్నటువంటి హిందీ బీసీలని మీరు 46% తగ్గించారు. గది మీరు చేసిన పని. ఇవాళ మీరు బీసీ కులగణన చేసి 50 లక్షల బీసీ జనాభాను తగ్గించడం అంటే 50 లక్షల మంది బీసీల గొంతును కోసేసిరు మీరు. అదేదో గొప్ప దేశంలో ఎవ్వరు చేయలేదు, మేమే చేసినామని చెప్పి చెప్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. రైట్. రవి గారు, మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు. మళ్ళీ అవసరం అన్నప్పుడు మా స్టూడియోకి మేము పిలుస్తాం. థ్యాంక్ యూ.